వావ్. సో ఫైనల్ గా మనం ఇమ్రాన్ దగ్గరకు వచ్చేసాం. ఇమ్రాన్ అంటే అందరికి తెలుసు, ఆల్మోస్ట్ ఇప్పటికి తెలిసి ఉంటుంది. RRR లో ఎన్టీఆర్ కి డూప్ గా కూడా చేస్తున్నారు. RRR ఇప్పుడు ఎలా ట్రెండ్ అవుతుందంటే యూట్యూబ్ లో మనందరం చూస్తూనే ఉన్నాం. సో RRR లో ఎన్టీఆర్ లుక్ బాగుంటుందా, రామ్ చరణ్ లుక్ బాగుంటుందా అనే దాని మీద కూడా చాలా అంటే చాలా ట్రోల్ అవుతుంది. సో ప్రెజెంట్ మనోడు ఇమ్రాన్ ఉన్నాడు ఇక్కడ. RRR లో ఎన్టీఆర్ కి డూప్ గా చేస్తున్నాడు ఇమ్రాన్. సో బిఫోర్ ఇమ్రాన్ RRR కన్నా ముందు ఏం మూవీస్ చేశారు? ఎందుకంటే మ్యాక్సిమం మన సినిమాలలో కనపడే డూప్స్ అంతా కూడా, బైక్ రైడింగ్ డూప్స్ అంతా కూడా మ్యాక్సిమం డైరెక్టర్స్ ఎక్కువ ఫారెన్ నుంచి తెప్పించుకుంటారు. బట్ హైదరాబాద్లో కూడా ఒక డూప్ హీరోలకి మన హీరోలకి డూప్ బైక్ రైడర్ గా చేసే మనోడిని మనం పట్టేసాం. ఒకసారి మనోడు ఏమేమి సినిమాలు చేశాడు, ప్రజెంట్ RRR గురించి ఏంటి, ఎన్టీఆర్ ఎలాంటి అప్లాజ్ ఇచ్చాడు మనోడు బైక్ రైడింగ్ కి, మనోడు మాటలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒకసారి మనోడు స్టంట్స్ ఏంటో ఎలా చేస్తారో ఒకసారి చూపి. సో ఫైనల్ గా ఇమ్రాన్ రైడింగ్ చూసిన తర్వాత నాకైతే చాలా వరకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. సో మనోడు అంటున్నాడు, అన్న ఇమ్రాన్ స్టంట్ లో నువ్వు ఒక్కసారి పార్టిసిపేట్ చేయాలంటున్నాడు. మేబీ ఏం ఇరగకుండా ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనోడు స్టంట్ చూస్తుంటే నాకే మతిపోతుంది. ఇంతకు ముందు నుంచి చాలా చూశాను. ఒకసారి చూద్దాం, ఒకసారి నేను కూడా స్టంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ నేను చేయను, మనోడు దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను జస్ట్. ఓకే సో ఇదనమాట రైడ్ అంటే. మనం రైడ్స్ అంటే చాలా ఈజీ అనుకుంటాం, చాలా మంది ఈజీగా చేసేయచ్చు అనుకుంటాం, చాలా సాహసాలు చేస్తాం. ఇవన్నీ మీరు చేయకండి, ఇవన్నీ ఇమ్రాన్ పర్యవేక్షణలో జరిగాయి కాబట్టి నేను హ్యాపీగా సేఫ్గా కిందకు వచ్చాను అనమాట. సో సినిమాలలో స్టంట్స్ మనం చూస్తూ ఉంటాం, స్టంట్స్ చేసే వాళ్ళ గురించి మనం చాలా తక్కువగా కెమెరా ముందు చూపిస్తాం. సో నా ప్రయత్నం ఏంటంటే ఎంతో మందిని కెమెరా ముందు తీసుకురావడంలో, ఆఫ్ స్క్రీన్ ఉన్న వాళ్ళని విజయవంతంగా సుమన్ టీవీ ఎంతో ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ఉన్న ఇలాంటి స్టంట్ మాస్టర్స్ని ఒకసారి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నమే. మనోడు ఫుల్ డీటెయిల్స్ కోసం, ఒక మంచి ఇంటర్వ్యూ కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సో హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంతకుముందు చూసినట్లుగానే ఇమ్రాన్ రైడింగ్స్ చూసిన తర్వాత అనిపించింది నాకేంటంటే, సాధారణంగా ఎవరం కూడా ఇలాంటి రైడింగ్లు చేయలేము. ముఖ్యంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో మనకి ఎక్కువ కూడా ఫారెన్ నుంచి తెప్పించుకుంటారు డూప్స్ని. బట్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఎవరైనా ఒక డూప్కి, ఒక హీరోకి ఒక డూప్ కావాలంటే బైక్ రైడర్గా ప్రెజెంట్ ఇమ్రాన్ అవైలబుల్ ఉన్నారు ఇండస్ట్రీలో. RRRతో మనోడు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆ అవకాశం ఎలా వచ్చింది అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనోడు మాటలో తెలుసుకుందాం. హాయ్ ఇమ్రాన్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఐఎమ్ సూపర్. ప్రెజెంట్ ఎక్కడ చూసినా కానీ డిజిటల్లో నీ హల్చల్ ఎక్కువైపోయింది. సో ఇలాంటి బైక్ రైడ్స్ చేస్తూ నువ్వు ఎక్కువగా వీడియోస్ ఎక్కువ మాకు కనపడుతూ ఉన్నాయి. సో ఇలాంటి రైడ్స్ చేసామంటే పసక్ అనమాట అంతా కూడా. నేను సేఫ్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అన్న ఎప్పుడైనా. అంటే సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎంత చేసినా ఆల్మోస్ట్ 9-10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను వితౌట్ సేఫ్టీ చేయను అనమాట. ఎందుకంటే అట్ ది ఎండ్ ఇది మిషనరీ. అవును, ఎప్పుడైనా ఏదైనా కాగల అంటే అయిపోతుంది. సో ఫస్ట్ ఇమ్రాన్, నువ్వు ముస్లిం. ఎస్. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నావు. హైదరాబాద్ లో ముస్లిమ్స్ కి తెలుగు అంతగా రాదు అసలుకి. కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది కానీ మా చిన్నప్పటి నుంచి తెలుగు ఫ్రెండ్స్ ఎక్కువ. ఇంకా అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ? గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు, తెలుగు అంటే ఇష్టం అన్న చిన్నప్పటి నుంచి. సూపర్. సో ప్రెజెంట్ RRR లో ఎన్టీఆర్ కి డూప్ గా రైడ్స్ చేస్తున్నావు. ఎలా అనిపిస్తుంది? RRR లో ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ట్రోల్ అవుతున్న ఒక సినిమా, రాజమౌళి గారు, రామ్ చరణ్, ఎన్టీఆర్,
చాలా పెద్ద బిగ్ కాస్ట్ అన్నమాట. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ ఎలా వర్క్ ఎక్స్పీరియన్స్ లోపల పోతే ఎలా ఉంది ఇప్పుడు నీకు? సొలమన్ మాస్టర్ అని ఉన్నారు, అంటే ఆ RRR కి ఫైట్ మాస్టర్ తను నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంత పెద్ద మూవీలో చేయడం అంటే ఇంకా అదే డ్రీమే. ఓకే. ఇంకా మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి అన్నమాట. ఎలా అనిపిస్తుంది RRR లో వర్క్ చేస్తున్నా ఇప్పుడు? దట్టు అందరికి ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్. సూపర్ గా. నా డ్రెస్ కోడ్ కూడా అంటే తను వేసుకున్నారు కదా, సేమ్ నేను వేసుకున్నాను. నా ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడే పెట్టొద్దు అని చెప్పి మూవీ రిలీజ్ అయినాక పెడదామని వెయిట్ చేస్తున్నాను. సో బైక్ రైడింగ్ అంతా కంప్లీట్ గా చేసేది కాబట్టి RRR లో ఎలా అనిపించింది? కంప్లీట్ ఎన్టీఆర్ గారు కానీ రాజమౌళి గారు కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా ఉంది? వాళ్ళు చాలా వర్కాలిక్ అన్న, అసలు ఎక్కడ ఆగేదే ఉండదు అన్నమాట. పని 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 పని. వాళ్ళ స్పీడ్ ని టచ్ చేయాలంటే ఇంకా కొన్ని సంవత్సరాలు దాటేస్తాయి. వాళ్ళని టచ్ చేయలేము ఇంకా. అంటే వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది అన్న. నా డ్రీమ్ అచీవ్ అయిపోయింది అన్న. వాళ్ళతో వర్క్ చేయాలని చిన్నప్పటి నుంచి ఉండే, అని అది అలా అలా. సో ఎన్టీఆర్ గారితో ఒక పిక్ అయినా దిగుదామని చాలా మంది ఆయన ఫ్యాన్స్ అనుకుంటారు. సో ఎన్టీఆర్ గారితో వర్క్ చేసావు కాబట్టి నువ్వు అన్నావు, అంటే వాళ్ళని ఆన్ స్క్రీన్ చూసేది వేరు, ఆఫ్ స్క్రీన్ చూసేది వేరు, చాలా డిఫరెంట్ గా ఉంటారు అని. సో నీకు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ ఎన్టీఆర్ గారితో బాగా గుర్తుండిపోయి ఒక మెమరబుల్ మూమెంట్ ఇన్ ద సెట్స్ అంటే ఏమని చెప్తావు? ఒక బైక్ స్కిట్ ఉంది కదా, ఆ బైక్ స్కిట్ టైంలో సార్ చెప్పారనమాట చేయమని. అయితే నేను చేయనని చెప్పి బండి దిగేశారు అప్పుడే. ఎవరు? ఎన్టీఆర్ గారు. ఓకే. నేను చేయను అని చెప్పి బండి దిగేశారు. అప్పుడే నేను తన ముంగట్నే ఉన్నారు, అప్పుడే నేను చేశాను తన ముంగట్ని. అంటే అది మెమరబుల్ అన్నమాట నా లైఫ్ లో. ఓకే. సార్ చేయను అన్నారా? ఎన్టీఆర్ చేయను అన్నారు. ఎందుకని? అంటే స్టంట్స్ అంటే కొంచెం ఉంటది కదా, అంటే నేను చేయను అని చెప్పి దిగిపోయారు. భయపడ్డారా? అంటే భయం అని కాదు, ఆ ముంగట్ ఇంకా షూట్ ఉంటది కదా, రిస్క్ తీసుకోలేము ఆ టైంలో అన్నట్టు. ఎవరి వర్క్ వాళ్ళు చేస్తేనే అది బాగుంటది అని చెప్పి తను నాకే చేయమని చెప్పారు. ఓకే. ఎస్పెషల్లీ నీ స్టంట్స్ గురించి ఎన్టీఆర్ గారు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ అంటే? చాలా మంచి చేసిన అప్రిషియేట్ చేశారు. అంత టైం లేకుండా అనమాట. నేను చెప్పాను కదా, చాలా వర్క్ అవ్వాలి, అసలు మాట్లాడడం ఎక్కువ ఉండదు. సెట్ మీద వస్తారు, పని చేస్తారు, జస్ట్ పని గురించి ఆలోచిస్తారు అనమాట సెట్ మీద. సో కంప్లీట్ గా ఎన్టీఆర్ తో చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే రాజమౌళి పక్కన ఎలా అనిపించింది? ఆయన లెజెండ్. జక్కన్నతో ఆయన లెజెండ్. జక్కన్న గారు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇంచు అంతే చూస్తున్నారు అనమాట. పర్ఫెక్ట్ గా రాకపోతే మళ్ళీ మళ్ళీ షార్ట్స్ ఉంటాయి. అది నిన్ను బాగా కుమ్మేసి ఉంటారు ఈ సినిమాలో. నాకు తెలిసి నేను ఎంతమంది డైరెక్టర్స్ ని చూసాను, కానీ తను ఒక విజన్ పెట్టేస్తే డెఫినెట్లీ అది డ్రాయింగ్ అన్నమాట. అది డ్రా చేసేస్తే అది దిగాలి అక్కడ. ఎక్కువ టేక్స్ అవన్నీ పడలేదు నా ముంగట. అయితే జస్ట్ తను అంటే ఫిట్ చేసేస్తారు అనమాట, ముందే చేసేయడమే, అది వచ్చేస్తుంది బరాబర్ ప్రింట్ లాగా వచ్చేస్తుంది అప్పుడే. ఎక్కడ షూట్? రామోజీ ఫిల్మ్ సిటీ కాదు, ముందు కోకాపేటలో ఉండే, దాని తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీ. ఓకే. కంప్లీట్ బైక్ రైడ్స్ అంతా అక్కడ జరిగాయి. కోకాపేటలో ముందు జరిగింది స్కిడ్ సీన్, దాని తర్వాత ఇక్కడ ఏమంటారు కోకాపేటలో బైక్ జంప్ జరిగింది. అంటే కంప్లీట్ గా నువ్వు డూప్ గా చేసావా ఎన్టీఆర్ కి, లేకపోతే కొన్ని సీన్స్ నువ్వు చేసి చూపించిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా చేశారా? స్టంట్స్ ఏం చేయలేదన్నమాట, బైక్ స్టంట్స్ అంటే నేను చేశాను డోప్. నువ్వు ఆఫ్ స్క్రీన్ ఎన్టీఆర్ అనమాట మాకు. అంత ఆ పేరు కూడా పెట్టుకోలేమన్నా, హార్డ్ వర్క్ వేరు. ఓకే. ఏం కనపడింది హార్డ్ వర్క్ ఎన్టీఆర్ గారు అక్కడ సెట్ లో చూసినప్పుడు? అంటే మనం నార్మల్ గా ఒక సినిమా 2.5 hours చూసేసి జడ్జ్ చేసేస్తాం, ఇంకా సినిమా ఓకే బాగుంది. కానీ అక్కడ కష్టపడే వాళ్ళకి తెలుసు అన్న, ఆ ఎండలో ఆ టేక్స్ అసలు కాంప్రమైజ్ ఉండరు వాళ్ళు. అన్ని అంటే చాలా సాక్రిఫైస్ చేసి చేస్తారు. నేను చూసినంత వరకు అయితే చాలా హార్డ్ అనిపించింది అన్న. అది నా స్టంట్స్ కంటే అది చాలా హార్డ్ అనిపించింది నాకు, ఆ ఎండలో ఆ స్ట్రగుల్ చేయడం వాళ్ళు. సో ఎన్టీఆర్ గారి కష్టం చూసి నీకు కూడా బాధ అనిపించింది అక్కడ? ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నాను ఆయన అక్కడ. నేను కూడా అంటే ఎప్పుడైనా నా ఫ్యూచర్ మూవీ ఉంటే తన లాగానే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అన్నట్టు. సో అంటే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారు ఉన్నారు సెట్ లో. ఒక సీన్ నేను చూసింది, ఆ బుల్లెట్ మీద గుర్రం మీద ఉన్నారు కదా,
ఎన్టీఆర్ గారు బుల్లెట్ మీద, రామ్ చరణ్ గారు గుర్రం మీద. ఓ ఆ సీన్ నువ్వు ఉన్నప్పుడే? నేను అది చూసాను లైవ్ గా. ఓకే. అప్పుడు రామ్ చరణ్ గారు హార్స్ రైడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఓకే. అసలు ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. తను హార్స్ రైడింగ్ చాలా పర్ఫెక్ట్ చేస్తారు, చాలా పర్ఫెక్ట్, ఇంకా చాలా స్పీడ్ గా చేస్తారు. సో దానికి డూప్ లేదు, ఆయన ఓన్ చేశారు అది. ఓకే. ఈ బుల్లెట్ మీద వచ్చే సీన్ ఎన్టీఆర్ గారు చేశారు. అది రియల్, అన్ని రియల్. జస్ట్ కొన్ని చిన్న చిన్న స్టంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డూబ్ ఉన్నాయి. ఓకే. మిగతా అన్ని రియల్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ RRR గురించి అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గురించి ఎక్కువ ట్రోల్స్ అవుతున్నాయి. మీకు ఎవరి లుక్ నచ్చింది, ఎవరి యాక్టింగ్ నచ్చింది అంటే కనపడుతుంది కదా, లుక్ కానీ యాక్టింగ్ కానీ కొంచెం మనకి. నీకు పర్ఫెక్ట్ గా సెట్ లో ఉన్నావు కాబట్టి నీకెవరు బాగా నచ్చారు అక్కడ, రామ్ చరణ్ ఆర్ ఎన్టీఆర్? ఎక్కువ తక్కువ అని చెప్పలేం కదా. అంటే నాకైతే కనిపించింది ఇద్దరు ఇదే లెవెల్ అన్న. ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద RRR అంటే ఏమని చెప్తావు ఒక మాటలో? ఇంకా ఇట్లాంటి సినిమా ఐ గెస్ ప్రీవియస్ లో లేదన్న, అది ఒక్కటే చెప్పగలుగుతాను. ఇట్లాంటి సినిమా ప్రీవియస్ లో లేదు. ఇది చాలా కొత్తగా, అందరికి చూడబోయేది చాలా 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 కొత్తగా. ఒక్కొక్క సీన్ అంటున్నాను నేను. ఎంత ఇచ్చారు RRRకి రెమ్యునరేషన్? బాగా ఎక్కువ చెప్పేస్తున్నా. అంటే కొన్ని మనం ఫ్రమ్ హార్ట్ రియల్ గా చెప్తామన్నా, కొన్ని స్క్రిప్టెడ్ వేరే ఉంటాయి కానీ హార్డ్ గా నేను అంటే ఏమైందో ప్రతిదీ క్లియర్ గా చెప్తున్నాను మీకు. డబ్బులు నా రెమ్యునరేషన్ తీసుకోలేదు నువ్వు? తీసుకున్నాను. అవన్నీ చెప్పేస్తే ప్రాబ్లం అవుతుంది. ఓ పెద్ద అమౌంటే ఇచ్చారు అయితే. అంత పెద్ద కాదు, మీడియం. నా వర్క్ కి తగ్గట్టు కరెక్ట్ ఇచ్చారు. ఎన్ని రోజులు చేసావు? నేను 3-4 days చేశాను. 4 days. ఇదే బైకా? ఎన్టీఆర్ గారి బైక్ అది. ఒక ఓల్డ్ బైక్ ఉంది కదా, అవునవును, దాని మీద స్కెడ్ ఉండే, ఇంకా బుల్లెట్ మీద జంప్ ఉండే. అంతే. ఏమైనా దెబ్బలు తగిలాయా? నో, చేసి అలవాటు అయిపోయింది. అలవాటు. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఇదే కదా బైక్ స్టాండ్స్. ఓకే. నైట్ అయ్యే వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ మన తెలుగు సినిమాలన్నీ డూప్ కావాలంటే ఎక్కువ ఫారినర్స్ ని వాడుతుంటారు, ఎందుకంటే వాళ్ళు బైక్ రైడింగ్ బాగా చేస్తుంటారు అని. బట్ ఎస్పెషల్లీ RRR లాంటి సినిమాలో నీకు ఆపర్చునిటీ వచ్చింది అంటే మీకు అలా అనిపిస్తుంది అన్న, ఫారెన్ నుంచి తెప్పిస్తారని. ఇక్కడ మన తెలంగాణలో చాలా మంది ఫైటర్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరు బైక్ రైడర్స్ ఉన్నారు, స్టంట్ చేసే వాళ్ళు తక్కువ అనుకుంటా కదా. లేరు, ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళే చాలా వరకు పని చేస్తారనమాట. ఆ గ్లాస్ ఎరగొట్టడం చాలా. కానీ వాళ్ళని ఎప్పుడు అంటే నేను దీన్ని రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తలేను, వాళ్ళని కూడా ఒక్కసారి స్టేజ్ కి పిలిచి వాళ్ళని కూడా ఒక చిన్న అప్రిషియేషన్ ఇస్తే దట్ ఈస్ లైక్ వెరీ గుడ్ అన్నమాట. వాళ్ళు వర్క్ చేసిన దానికి అప్రిషియేషన్ ఇస్తే అదే వాళ్ళకి మనీ అన్నమాట. ఓకే. ఒక స్టంట్ మ్యాన్ కి అది చాలా పెద్ద ఆపర్చునిటీ. ఈ స్టంట్ చేసిన తర్వాత బయట చాలా మంది తెలిసింది కదా RRR చేసావు నువ్వు. అవును. మంచి కాంప్లిమెంట్ ఏంది నీకు వచ్చింది? ఎన్టీఆర్ గారు ఎట్లుంటారు, రాజమౌళి గారు ఎట్లుంటారు అంటే ఇది అడగడమే ఉంటది. అందరు ఎన్టీఆర్ గారు 100 times చెప్పకుండా ఒక్కటేసారి చెప్తే చాలా స్మూత్ గా ఉంటారు. చాలా అంటే కైండ్ హార్టెడ్ పర్సన్ అన్నమాట. స్క్రీన్ మీద కనిపించడానికి అలా కనిపిస్తారు, కానీ నేను లైవ్ గా చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి, చాలా డిఫరెంట్ గా. ఓకే. జస్ట్ వాళ్ళ వర్క్ వల్ల మాట్లాడలేకపోతారేమో, కానీ అక్కడ నేను చూసిన వరకు అయితే చాలా మంచోళ్ళు అన్న, చాలా మంచోళ్ళు లిటరల్లీ. ఇది ఎన్నో సినిమా నీకు? బిఫోర్ ఏం చేసేవాడు అసలు? సినిమా ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి నీకు? ముందు తిక్కా మూవీలో చేశానన్న, సాయి ధరమ్ది. ఎస్. దాని తర్వాత MLA మూవీలో చేశాను, కళ్యాణ్ రామ్. దాని తర్వాత గీతా గోవిందంలో, విజయ్ దేవరకొండ. ఎస్. మళ్ళా అది అయిపోయాక వరల్డ్ ఫేమస్ లవర్ లో చేశాను. ఓకే. రేస్ పెట్టుకుంటాం కదా బ్రిడ్జ్ కింద. ఓ ఈ అఖిల్ది? నో, విజయ్ దేవరకొండ. ఓ వరల్డ్ ఫేమస్ లవర్. ఇది మోస్ట్ వెలిజిబుల్ బ్యాచ్. దాని తర్వాత ఇది RRR. దాని తర్వాత పాగల్ మూవీ, ఇప్పుడు విశ్వాక్ష ఒక సాంగ్ లో చేశాను, బిట్వీన్ పాగల్ సాంగ్ లోనే. ఇంకా చాలా ఉన్నాయి అంటే నడుస్తున్నాయి. పెద్ద హీరోలతో ఉన్నాయా? ఇప్పుడు బాలీవుడ్ లో ఉందన్న. ఓకే. సూన్. టాలీవుడ్ మర్చిపోయావు అప్పుడే? మర్చిపోనన్నా, డెఫినెట్లీ మర్చిపోను. టాలీవుడ్ అస్సలు మర్చిపోను. ఎలా అనిపించదు ఒక ఎక్స్పీరియన్స్ విత్ విజయ్ దేవరకొండ? ఆ బైక్ ఏదో ఒక సీన్ ఉంటుంది.
అయినా అంటే ఆయన నేను నా విజన్ లో హీరో అనలేనన్నా. అంటే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు అన్న. ఓకే. విశ్వాక్సేన్ అన్న ఇంకా విజయ్ దేవరకొండ అన్న ఇద్దరు వాళ్ళ మాట్లాడే వే అసలు ప్యూర్ తెలంగాణ మాట్లాడతారు. తిన్నావా అలా తమ్ముడిని ఎట్లా ట్రీట్ చేస్తారు సేమ్ యాజ్ లైక్ అలానే ట్రీట్ చేస్తారు వాళ్ళిద్దరు కూడా. ఇలా డూప్ చేసేటప్పుడు అడుగుతుంటారా నిన్ను హీరోస్ ఎలా చేస్తారు ఇలా మాకు చేయాలంటే భయంగా ఉంది? విశ్వాకన్నా చాలా అంటే చాలా సార్లు అడుగు, నువ్వు జాగ్రత్తగా ఉండు, పెళ్లి చేసుకోవాలి, నీకు కాలు చేతులు ఇరిగిపోతాయి, చూసి చూస్తే భయం వేస్తుంది అట్లా చేస్తే అది. అంటే తను చాలా మంచిగా మాట్లాడతారు. ఓకే. విజయ్ ఆయన కూడా నాదొక 2-3 వీడియోస్ ఉన్నాయి ఆయనతో షూట్ చేసే టైంలో నేను తీసాను. సో విజయ్ దేవరకొండ అయితే చిల్ బ్రో అంతే. ఇద్దరు మందేస్తారా? అది నాకు తెలియదు. మీ ఇద్దరు నేను చెప్తుంది. నో అదే చిల్ బ్రో. అలాంటివి ఎట్లుంటాయి అన్న? మీ ఇంటర్వ్యూ చాలా డేంజర్ గా ఉందన్న, ఇప్పుడు తెలుస్తుంది నాకు మెల్లగా.